ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మంచి భార్య గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏంటంటే భార్య దొరకటం ఆశీర్వాదం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఆది నుండి కూడా వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. అలాంటి ఈ వివాహ వ్యవస్థలో వివాహమైన చాలామంది జీవితాల్లో కూడా గొడవలు, తగాదాలు, కొట్లాటలు ఇలా రకరకాలుగా బయట ప్రపంచంలో జరుగుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని చెప్పే భార్య ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. సామెతల గ్రంథము, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, గుణవతి, ఒక మంచి రూపవతులు ఉంటారు, చాలా అందంగా, సౌందర్యంగా, తెల్లగా, అందంగా, లేదంటే రకరకాలుగా మనకు నచ్చిన విధంలో చాలామంది భార్యలు ఉంటారు. కానీ బైబిల్లో గుణవతి అంటే సౌందర్యం కంటే, ఆస్తిపాస్తుల కంటే, అందచందాల కంటే కూడా గుణము. తన సౌందర్యం ఏంటంటే గుణము. ఈ భార్య, దేవుడిచ్చే భార్య యొక్క సౌందర్యము, లేదంటే దేవుడిచ్చే భర్త యొక్క సౌందర్యము ఏంటంటే గుణము. చాలామంది ఆ స్త్రీలు కూడా ఎత్తుగా ఉండేవాళ్ళని, లావుగా ఉండేవాళ్ళు, లేదంటే రకరకాలుగా తెల్లగా ఉండాలని, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధముగా ఉన్న భర్తలు నచ్చుతారు. కానీ బైబిల్ గ్రంథంలో గుణమే సౌందర్యం. అటువంటి సౌందర్యం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే భర్త విషయంలో నమ్మకంగా ఉంటుందంట, భర్తకు మేలు చేస్తుంది. తను బ్రతికే దినముల్లో ఎప్పుడు కూడా భర్తకు ఎలాంటి హాని చేయదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, భర్తను రకరకాలుగా హింసించే భార్యలు, భర్తను చంపివేసే భార్యలు, లేదంటే భార్యను చంపివేసే భర్తలు, భార్యను హింసించే భర్తలు. ఇటువంటి భార్యాభర్తల గురించి దేవుడు చెప్పట్లేదు. కానీ మంచి భార్య భర్తకు గౌరవాన్ని ఇస్తుంది, భర్తకు కీర్తి తెస్తుంది, భర్త ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరిస్తుంది, భర్తను హింసించదు, భర్తను వేధించదు. అలాగే దేవుడిచ్చే భర్త కూడా భార్యను హింసించడం, వేధించడం, అవమానపరచడం చేయడు. దేవుడిచ్చిన ఏదైనా మేలే. అటువంటి భార్యను దేవుడు ఇస్తాడు. కాబట్టి వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో వివాహం కాని వాళ్ళు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మేలుకరమైన భార్యను, మేలుకరమైన భర్తనే ఇస్తాడు. సామెతల గ్రంథంలోనే ఇంకొక చోట కూడా ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు కలిగెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందును. చూడండి, భార్యను దేవుడిచ్చినప్పుడు ఆమెను కన్యకనిస్తాడు. అపవిత్రమైన స్త్రీనివ్వండి. నీకు అపవిత్రంగా జీవించే స్త్రీని, భ్రష్టురాలిని, అపవిత్రురాలిని, భర్తను అగౌరవపరిచేదాన్ని, భర్తను హీనపరిచే స్త్రీని నీకు భార్యగా దేవుడివ్వడు. మేలు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు నీ భార్య. నువ్వు అనారోగ్యంతో ఉంటే నువ్వు వద్దనుకొని నిన్ను విడిచిపెట్టి వెళ్ళే భార్యను దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నాకెందుకులే అని నిర్లక్ష్యంగా ప్రవర్తించే భార్యను దేవుడు నీకు ఇవ్వడు. దేవుడు నీకు మేలుకరమైన భార్యను ఇస్తాడు. అటువంటి భార్య గురించి దేవుడు ఈరోజు మనకి చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య దొరికిన వానికి మేలు కలిగెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందును. పరిశుద్ధురాలైన భార్యను దేవునికి ఇస్తానంటున్నాడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అంటే ఆశీర్వాదం. చాలామంది భార్యలు చూడండి, భర్తకు ఏదైనా చిన్న కష్టం రాగానే పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులతో పోట్లాడైనా సరే, నా భర్తకి ఇగో ఈ అప్పుల్లో ఉన్నాడు, ఈ సమస్యలో ఉన్నాడు, దయచేసి నా భర్తకు సహాయం చేయండి, నా భర్తకు మీరు చేదోడు వాదోడుగా ఉండండి, నా భర్త కష్టకాలంలో ఉన్నాడు, నా భర్తకు తోడుగా రండని తన పుట్టింటి వారిని సైతము భర్తకు తోడుగా తీసుకొచ్చే భార్యలు చాలామంది ఉన్నారు. అదే భార్య దొరికిన వారికి మేలంటే అదే, భర్తకు మేలు చేసే భార్యలు అంటే అలాగే ఉంటారు. మా చీటికి మాటికి పుట్టింటికి అలిగి వెళ్ళిపోయే భార్యలు కాదు. భర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పుట్టింటి వారిని సైతము భర్తకు చేదోడుగా తీసుకొచ్చే భార్యలు చాలామంది ఉంటారు. భర్త వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయంలో సహకరిస్తారు, నాకెందుకులే అన్నట్టుగా ఉండరు. భర్త చేసే వ్యవసాయంలో తోడుగా ఉంటారు. ఎండలో భర్త కష్టపడితే భర్తతో కూడా ఎండలో కష్టపడుతూ సగం పని భార్యలు చేస్తారు, మిగతా సగం పని భర్తలతో చేయిస్తారు. ప్రతి విషయంలో
భర్తకు ఒక వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వచ్చే సరుకంతా భార్యల దగ్గరుండి సర్దుకుంటూ ఆ వచ్చే డబ్బుల్లో ఎంత దాయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మెటీరియల్ ఇంకా అవసరము అని భర్తకు సలహాలు ఇచ్చుకుంటూ ఆ వ్యాపారము అత్యున్నతమైన స్థాయికి చేరుకోవటానికి భార్యలు కూడా సహాయపడతారు. అలా రకరకాలుగా దేవుడిచ్చే భార్య ఎప్పుడు నీకు మేలే చేస్తుంది, కీడంత మాత్రము చేయదంట. తను బ్రతికే దినములన్నిట్లో అంట. ఎప్పటి వరకు ఈ భూమి మీద భార్య ఎప్పటి వరకు అయితే బ్రతుకుంటుందో అప్పటి వరకు కూడా, తను చనిపోయేంత వరకు కూడా నీకు ఎలాంటి అన్యాయము చేయదు. నువ్వెక్కడ ఉన్నా కూడా నిబ్బరంగా ధైర్యంగా ఉండొచ్చు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అని సామెతలు 31:11 చెప్తున్నాడు. భర్త ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలకు లేనిది ఏంటంటే నమ్మకం. భర్త అంటే భార్యకు నమ్మకం లేదు, భార్య అంటే భర్తకు నమ్మకం లేదు. అనుమానం కొంతమంది చేసే పనులు కూడా అలాగే ఉండొచ్చు, కానీ అనుమానం. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడిచ్చిన భార్య ఎలా ఉంటుందంట? నమ్మకం ఉంచుతాడంట భర్త. బైబిల్ గ్రంథంలో దేవుడి మీద తప్పితే ఇంకా దేని మీద కూడా నమ్మకం ఉంచమని బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రమే చెప్తున్నాడు ఏంటంటే భార్య మీద నమ్మకం ఉంచుతాడంట. ఎందుకని? భర్త విదేశాలకు వెళ్ళినా, దూర ప్రాంతానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్న భార్య, పొలానికి వెళ్ళిన భార్య, వ్యాపారం చేస్తున్న భార్య, వేరే పుట్టింటికి వెళ్ళిన భార్య, ఈ భార్య దేవుడిచ్చిన భార్య భర్త ఎంత దూరంగా ఉన్నా సరే చెడు పనులు చేయదు, తన ఇష్టానుసారంగా జీవించదు, తన భర్తకు నమ్మకంగా ఉంటుంది. కాబట్టి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట. అటువంటి గుణవంతురాలైన భార్య గురించి పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వివాహ విషయంలో తొందరపడకండి. ఆస్తులున్నాయని, పొలం ఉందని, స్థలం ఉందని, పెద్ద కుటుంబం అని, లేదంటే భర్త ఒక్కడే ఉంటున్నాడని, ఈ చిన్న కుటుంబం అయితే మనకు మేలని, ఈ కుటుంబం అయితే మనం ఏలొచ్చని రకరకాల అపోహలకు ప్రలోభాలకు మీరు వెళ్ళి వివాహాన్ని నరకంగా మార్చుకోకండి. దేవుడు వివాహం చేసేంతవరకు ఆగండి. దేవుడు వివాహం చేసిన తర్వాత దేవుడిచ్చే భార్య అయినా భర్త అయినా మీకు మేలుకరంగానే దీవెనకరంగానే ఉంటారు. అటువంటి దీవెన మీకు కలగాలని యేసుక్రీస్తు నామములో కోరుకుంటూ, ఒక గుణవతి అయిన భార్య, ఒక గుణవంతుడైన భర్త, వివాహం కాని వారి మీ జీవితంలోకి, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరెవరికైతే వివాహం కాలేదో వారందరికీ దేవుడు ఒక గుణవంతుడైన భర్తను, ఒక గుణవతి అయిన భార్యను ప్రసాదించాలని కోరుకుంటూ, యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఉండునుగాక, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్.